మీ పిల్లలు 5వ తరగతి చదువుతున్నారా? ఉచిత రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివించాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నవోదయ విద్యాలయ సమితి జేఎన్‌వీఎస్‌టీ 2027 నోటిఫికేషన్ విడుదల చేసింది. 6వ తరగతి అడ్మిషన్ కోసం అప్లికేషన్స్ మొదలయ్యాయి. లాస్ట్ డేట్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ డేట్ అన్నీ ఈ వీడియోలో సవివరంగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నవోదయ విద్యాలయ అంటే ఏంటి? జవహర్ నవోదయాలు అనేవి భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే పూర్తి రెసిడెన్షియల్ కో ఎడ్యుకేషనల్ స్కూల్స్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే వీటి లక్ష్యం. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత హాస్టల్ వసతి, భోజనం, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, స్పోర్ట్స్ మరియు ఇతర సౌకర్యాలు అన్నీ పూర్తిగా ఉచితం. జవహర్ నవోదయ విద్యాలయాలు సిబిఎస్ఈ సిలబస్‌తో నడుస్తాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. జేఎన్‌వీఎస్‌టీ 2027 కోసం ముఖ్యమైన తేదీలు. ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ జూలై 31, 2026. ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీ నవంబర్ 28, 2026. రిజల్ట్స్ 2027లో వెల్లడిస్తారు. కాబట్టి మీరు వెంటనే అప్లై చేయాలి. టైం ఎక్కువ లేదు. అడ్మిషన్ కోసం అర్హతలు ఏంటో చూద్దాం. మొదటిది విద్యార్థి వయస్సు. విద్యార్థి వయస్సు మే 1, 2015 నుండి జూలై 31, 2017 మధ్య జన్మించి ఉండాలి. రెండవది విద్యార్థి విద్యార్హత. విద్యార్థి 2026, 27 విద్యా సంవత్సరంలో గవర్నమెంట్, గవర్నమెంట్ ఎయిడెడ్ లేదా గుర్తింపు పొందిన స్కూల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. క్లాస్ 3, 4, 5 ఏ సంవత్సరం కూడా స్కిప్ చేయకుండా చదివి ఉండాలి. ఇంతకుముందు జేఎన్‌వీఎస్‌టీ రాసిన వారు మళ్ళీ అప్లై చేయడానికి అర్హులు కాదు. మూడవది జిల్లా ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. విద్యార్థి ఏ జిల్లాలో 5వ తరగతి చదువుతున్నాడో ఆ జిల్లాలోని నవోదయ విద్యాలయాలకే అప్లై చేయాలి. మీ జిల్లాలో ఏ ఏ స్కూల్స్ ఉన్నాయో వాటి లిస్ట్ చూడడానికి డిస్క్రిప్షన్‌లో ఫైల్ లింక్ ఇచ్చాను. వెళ్ళి చూడండి. నాలుగవది రూరల్ కోటా. మొత్తం సీట్లలో కనీసం 75% సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రిజర్వ్ చేయబడతాయి. 3, 4, 5 తరగతులు ఏ స్కూల్లో చదివారో దాన్ని బట్టి రూరల్, అర్బన్ స్టేటస్‌ని నిర్ణయిస్తారు. అప్లై ఎలా చేయాలి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1 అఫీషియల్ వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్ళండి. హోమ్ పేజీలో క్లాస్ 6థ్ జేఎన్‌వీఎస్‌టీ 2027-28 రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. ప్రాస్పెక్టస్‌ని జాగ్రత్తగా చదవండి. అవసరమైన డాక్యుమెంట్స్ జేపీజీ ఫార్మాట్‌లో రెడీ చేసుకోండి. విద్యార్థి ఫోటో, విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకం, ఆధార్ కార్డ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్, హెడ్‌మాస్టర్ సంతకం చేసిన సర్టిఫికేట్, పేరు, పుట్టిన తేదీ, రాష్ట్రం, జిల్లా, ఆధార్ నంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయండి. అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. కన్ఫర్మేషన్ పేజీ ప్రింట్ తీసుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జేఎన్‌వీఎస్‌టీ ఎంట్రన్స్ టెస్ట్ గురించి క్లుప్తంగా మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు గాను ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు. ఇందులో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్, దీనినే ఎంఏటీ అంటారు. ఇందులో ఫిగర్ మ్యాచింగ్, అనాలజీ, ప్యాటర్న్ కంప్లీషన్ లాంటి ప్రశ్నలు ఉంటాయి. రెండవది అర్థమెటిక్ టెస్ట్, దీనిని ఏటీ అంటారు. ఇందులో నంబర్ సిస్టమ్, ఎల్సీఎం, హెచ్సిఎఫ్, డెసిమల్స్, ఫ్రాక్షన్ ఉంటాయి. మూడవది లాంగ్వేజ్ టెస్ట్, గ్రామర్ మరియు రైటింగ్ స్కిల్స్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా అప్లై చేయండి. అన్ని డాక్యుమెంట్స్ సరైన ఫార్మాట్, సైజులో ఉండేలా చూసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్ నవంబర్ 2026లో విడుదలవుతుంది. దాన్ని అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది జేఎన్‌వీఎస్‌టీ 2027 నవోదయ విద్యాలయ
6వ తరగతి అడ్మిషన్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మీ దగ్గరలో ఎవరైనా 5వ తరగతి చదివే పిల్లలు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్‌లో అడగండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.